తీర్మానాలు. తీర్మానం అంటే ఒప్పందం. ఏమనుకుంటా అంటే ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలంటే, బాగా డ్రింక్ చేసేవాడు అలా ఉన్నారనుకోండి. ఇప్పుడు 31st నైట్ అలా వస్తుంది, 31st ఇయర్ ఎండింగ్లో వచ్చినప్పుడు ఏమనుకుంటారు, మీకు ఒక్కరోజే కొత్త సంవత్సరం నుంచి నేను తాగను, అది ఒక తీర్మానం. కానీ అవన్నీ కూడా అంటారు కానీ పాటించలేదు. కానీ ఈ దినాన మనం చెప్పుకోబోయే తీర్మానం ఎవరికంటే దేవునితో మనం చేసుకునే తీర్మానాలు. కనుక ఆ తీర్మానాల గురించి మనం మాట్లాడుతున్నాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మన మనుషులుగా మన హృదయాలు అనేక ఆలోచనలు కలుగుతాయి. మనం ఏమనుకుంటాం, మన ఊహను బట్టి నేను అది చేయాలి, ఇది చేయాలి, మన ఇష్టానుసారం మన ఆలోచన ప్రకారం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంతా ఉన్నాడు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా, నువ్వు ఎన్ని చేయాలనుకున్నా కూడా దేవుని చిత్తం లేకుండా దేవుని తీర్మానమే స్థిరం. మన పట్ల ఏదైతే ఆయన స్థిరపరిచాడో అదే స్థిరంగా ఉంటుంది. కానీ నువ్వు నేను ఎన్నో అనుకుంటూ ఉంటాం, కానీ అవన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చబడవు. కానీ అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరి నరుని హృదయంలో ఆలోచనలు అనేకాలు ఉంటాయి అన్నమాట. ఒకటే కాదు, ఒక మామూలు మన ఆలోచనలు. అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎప్పుడైనా దేవుని మాటే నెరవేర్పు జరుగుతుంది, కానీ మనిషి ఆలోచనలు వ్యర్థము. కనుక అదే విధంగా చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 2 చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకుని. ఇక్కడ ఏం తీర్మానం అంటే, సొలొమోను దేవుడితో తీర్మానం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన నామ ఘనత, దేవుని పని కొరకు, దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలని, ఆయన రాజ్య ఘనత కొరకు నగరాన్ని కట్టాలని తీర్మానం చేసుకున్నాడంట. మనమైతే దేవుని పని కోసం ఏమైనా తీర్మానాలు చేస్తా ఉంటామా? దేవుని పనికి ఏం చేయం, కానీ మన అవసరాల కోసము నేను ప్రభువా నువ్వు నాకు అది చేస్తే నీకు ఇది ఇస్తా, ఒప్పందం అన్నాడు. అలాంటి తీర్మానాలు, వ్యర్థమైన తీర్మానాలు చేస్తాడు. నువ్వు ఆ కార్యం చేస్తే నీకు ఈ కార్యం ఇస్తా అంటే, దేవుడు చేస్తే ఇస్తా అంటే చేయడమే మన అనుమానం. కనుక ఇక్కడ సొలొమోను దేవుని మందిర నామ ఘనత కొరకు మందిరాన్ని, ఆయన రాజ్య ఘనత పొందాలని చెప్పి ఆయన పని కొరకు ఒక తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ దినాన 7 అంశాలు మనం బోధించుకుందాం. మొదటిగా చూసినట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అతనిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొని మీరెవరిని సేవింప కోరుకొనినో నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించెదను అని ఇక్కడ యెహోషువ అంటా ఉన్నాడు. ఎందుకంటే మొదటి తీర్మానం, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, ఏ దేవతను పూజించుకుంటావు, నీకు నచ్చింది ఏది నువ్వు ఇష్టపడతావు నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించను. బట్టి తీర్మానం మనం చేసుకోవాలి. ఈ లోకాన్ని బట్టి, ఈ పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి మన తీర్మానాలు, మన ఆలోచనలు మనం మార్చుకునే వారిగా ఉండకూడదు. కానీ ఇక్కడ యెహోషువ అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, మీరు ఏది చేసినా సరే, ఈ మనుషులుగా అయితే ఏం చేస్తాము, అందరూ పోయేదారిలో మనం కూడా పోదాం, నలుగురు ఏం చేస్తే మనం కూడా అదే చేద్దాం. కానీ మనుషులకు అనవసరం. దేవుని విషయంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి దినాన. ఎందుకంటే ఈ మనుషులు ఎలా నడిచినా సరే ఒక తీర్పు దినం ఉన్నది. కనుక వాళ్ళు ఏ తప్పులు చేస్తే వాళ్ళు చేయట్లేదు తప్పులు, నేను చేస్తే తప్పు అంటే వాళ్ళ తప్పులు బట్టి వాళ్ళు తీర్పు దినాలు లెక్క చెప్పాలి. కనుక వాళ్ళు ఎలా తిరిగినా, ఏ చేస్తే, ఏ తప్పు మార్గంలో పోయినా మనం ఏం చేయాలా,
మనం ఒక సత్యమైన దేవుని నమ్మాము కనుక ఆ మార్గంలోనే నా కుటుంబం అంతా నేను నడుస్తాను. నీకు చేతనైతే నువ్వు మంచి మాటలు చెప్పి వారిని కూడా నిజమైన దేవుళ్ళకి నడిపించాలి, కానీ నువ్వు వెళ్ళిపోయి ఆ లోకంలో కలిసిపోయే విధంగా ఉండకూడదు. కనుక మొదటి తీర్మానం యెహోషువ అంటా ఉన్నాడు, నేను నా ఇంటి మీరు ఎవరినన్నా సేవించుకోండి, అది మీ ఇష్టం. ఎందుకంటే దేవుని విషయంలో ఇష్టాన్ని బట్టి, అంతేగాని బలవంతంగా ఎవరు కూడా ఎవరిని మార్చలేదు. ఎవరు ఇష్టపూర్వకంగా నమ్మి ఆయన సజీవుడైన దేవుడిని నమ్మి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు చూస్తారు. కనుక మొదటి తీర్మానము, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని దినాన్ని మనం తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం తీసుకుందాం. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయక నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. గురి కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మరి గురి కలిగి జీవించాలని మనం తీర్మానం చేసుకోవాలి. గురి మనకు ఉన్నది. ఎందుకంటే మన గురి ఏంటి? పరలోక రాజ్యం గురిగా పెట్టుకొని మనం పోతున్నాం. అంతేగాని ఎందుకు వస్తున్నాం మందిరానికి? ఆ నిత్య రాజ్యం అనే గురికి నేను చేరాలా, గురి అంతకే నేను పరిగెత్తాలా? పౌలు గారు అంటాడు, గురి అంతకు నేను పరిగెత్తుతున్నాను. ఎందుకంటే ఆ పరుగు కోసం మనం చూడాలి. ఎందుకంటే ఆయన ఒక బహుమానాన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు కనుక, అయ్యో ఏముందిలే మరి చనిపోయాక కొంతమంది అంటారు, మనం చూసామా పరలోకమా నరకమా మనం చూసామా ఏంటి? ఈ బ్రతుకున్నప్పుడే తినము త్రాగుము సుఖించమని ఆనందించాలి అని చెప్పి వ్యర్థమైన ఆలోచనలతో ఆ గురి అంతకు కోల్పోయే విషయాన్ని కోల్పోతా ఉన్నారు. కనుక గురి అంతకే మనం పరిగెత్తే విధంగా మనం తీర్మానం చేసుకున్నాం. నాకు ఒక గురి ఉంది. నేను నా యేసయ్య చెంతకు నేను చనిపోయిన తర్వాత ఆయన రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడే సంఘంలో ఉండాలా. ఒకవేళ నేను అప్పటికి నేను చనిపోయి ఉన్నాననుకో వాక్యం సెలవిస్తా ఉంది, ఏమవుతుందంటే క్రీస్తునందు మృతులైన వారు మొత్తం లేస్తారు. ఆ లేపబడే వ్యక్తిగా నేను ఉండాలి. కనుక ఈ భూలోకంలో నేను ఒక గురి కలిగి జీవించాలని తృష్ణ, అటు తీర్మానము మనం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఒక గురి ఉండాలా. ఏదో వెళ్ళామా, ఆదివారం వచ్చింది ప్రార్థనకి వెళ్ళాము వచ్చాము అయిపోయిందంటే కాదు, కానీ గురి లేని జీవితం మనం జీవించకూడదు. ఎందుకంటే గురి లేని జీవితము లేని నావ. ఎందుకంటే మాకు నావలో ప్రయాణం చేస్తూ ఉంటాము. ఎక్కడికి పలానా ప్రాంతానికి చేరాలని కదా మనం అది ఎక్కేది. అది ఎక్కినప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నువ్వు ఎక్కి కూర్చున్నావు అనుకో, ఎక్కడికి వెళ్తావు ఏం తెలియదు నీకు. ఒక గురి లేదు నీకు, ఒక ఆశయం లేదు నీకు, ఒక తీర్మానం లేదు నీకు. నువ్వు ఎక్కి కూర్చున్నావు నావలో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? కనుక గురి లేని జీవితాలు మనం జీవించేవారిగా ఉండకూడదు. కనుక గురి యొద్దకు మనం పరిగెత్తే వారిగా ఒక తీర్మానం చేసుకోవాలి. ఇది నిజంగా నా యేసయ్య రాబోతా ఉన్నాడు. మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. అన్ని సూచనలు చూస్తా ఉన్నాం. ఒకవేళ పదే పదే చెప్తే మీకు విని విసుగు అనిపించవచ్చు. మీకు విసుగు అనిపించినా సరే ఆయన రాబోతా ఉన్నాడు. ఎందుకంటే ఇక సమయం లేదు. బైబిల్ ప్రకారం అన్ని సూచనలు మనం చూస్తున్నాము. కనుక ఆ గురి యొద్దకు మనం చేరుకోవాలి, త్వరపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ దినము సమీపించుకున్నది మరి ఎక్కువగా కొన్ని ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తాం. కానీ ఎన్ని మాటలన్నా చెప్పు, ఎన్నైనా చెప్పండి, కానీ జనులకైతే ఏం లేదు. 10 గంటలకు ప్రార్థన అంటే 12 అయినా రాలేదు. ఏంటి ఆ నిర్లక్ష్యం? దేవుడు వస్తాడు, మరి ఆయన వచ్చినప్పుడు ఆ సమయానికి నువ్వు సిద్ధపాటు లేని జీవితం జీవించవనుకో, సిద్ధపాటు లేని 5 కన్నికలాగా ఉన్నట్లయితే విడవబడతావు. జాగ్రత్త. ఎత్తబడే సంఘంలో సిద్ధపాటు కలిగి డ్యూటీల్లో నూనె పట్టుకొని ఎత్తబడే సంఘంలో ఉంటే మరి ఆ కన్నికలుగా మనం జీవించాలని దేవుడి దినాన ఒక గురి కలిగి మనం జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే హబక్కూకు రాసిన గ్రంథము, హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తున్నాం. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పంట పైరుకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేది. ఇది మరొక తీర్మానం. ఏంటంటే నీకు దేవుడు ఇచ్చినా సరే ఇయ్యకపోయినా సరే, ఏమన్నాడు? శాలలో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, నేను వేసిన పైరు నా చేతికి రాకపోయినా నేను యెహోవాని సేవిస్తాను. అంతేకాని చాలా మంది రోజులు ఎలా ఉన్నారంటే దేవుడు మేలు చేస్తే దేవుని స్తుతిస్తారు, ఏదైనా బాధ
మాట్లాడారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అంటా ఉన్నారు, మరి ఆ నెబుకద్నెజరు అగ్నిగుండంలో పడవేస్తానన్నప్పుడు అయినా సరే నువ్వు ఏ అగ్నిగుండంలో అయినా పడవేసుకో, మేము సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము నీ ప్రతిమకు మాత్రం మేము మొక్కము, ఎందుకంటే మేము నమ్మిన దేవుడు సజీవుడు అన్నప్పుడు ఎంత చక్కగా మరి ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు అగ్ని ఏడంతలు వేడి చేసినా కూడా మరి ఏమి చేయలేదు. మరి ఏమి చేయకపోగా మరి ఆ పొగసుల వాసన కూడా ఎత్తుకెళ్ళి దాన్ని విసిరేసిన వాళ్ళు మొత్తం కాలిపోయారు, కానీ దానిలో పడిన వాళ్ళు ఏమీ కాలేదు. కానీ వీళ్ళు సురక్షితంగా ఉన్న రాజు చూస్తా ఉన్నాడు. ఏ రాజు అయితే ఆ ప్రతిమకు మొక్కలేదని వారిని అగ్నిగుండంలో వేయించాడో ఆ రాజు చూసి ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఏంటి మనం వేసింది ముగ్గురు మనుషులు కదా, నాలుగో వ్యక్తి తిరుగుతున్నాడు అగ్నిగుండం, ఇదేం అద్భుతం అని చెప్పేసి ఎంతో ఆశ్చర్యచిత్తుడై మరి ఆయన కూడా రక్షణ పొందిన ఆయన అంటున్న ఆదిన మొదలుకు తీర్మానం, నిజంగా ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు సేవిస్తున్న దేవుడు ఇక నిజమైన దేవుడు, ఇక అతని తప్పితే ఎవరికి మీరు పూజ చేయడానికి వీల్లేదు, ఎవరిని సేవించడానికి వీల్లేదని రాజుగా అక్కడ ఒక తీర్మానం చేసినట్టుగా మనం చూస్తాం. కనుక మనకి ఏదున్నా సరే, లేనిలో అయినా కలిగిలో అయినా ఏ స్థితిలో అయినా సరే మనం దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలి. ఏమంటాడు ఇక్కడ హబక్కూకు, అయ్యా ద్రాక్ష చెట్లు పూసినా సరే, నేను పొలం వేసుకున్నాను, నా పొలం పండినా పండకపోయినా, ఒకవేళ నా శాలలో పశువులు ఉన్నా లేకున్నా, గొర్రెల తొడిలో ఉన్నా లేకున్నా, ఎందుకంటే మరి సంఘ విషయం కూడా కావచ్చు, ఈ సంఘం ఎన్ని గొర్రెలు ఉన్నా లేకపోతే మేము ఒక తీర్మానం ఏంటంటే, ప్రభువా నువ్వు ఈ పనికి ఏర్పాటు చేసుకున్నావు, ఎవరున్నా లేకున్నా నువ్వు మాతో ఉన్నావు కనుక మేము మా జీవిత కాలం అంతా కూడా నీ సేవ చేస్తామని ఒక తీర్మానం చేసుకోబట్టే ఈరోజు నిలబడగలిగారు. కనుక శాలలో పశువులు లేకున్నా, పొలములో పైరులు రాకున్నా, శాలలో పశువులు లేకున్నా, పొలములో పైరులు రాకున్నా, గొర్రెలు దొడ్డిలో లేకున్నా, గొర్రెలు దొడ్డిలో లేకున్నా, యేసునితో నీ నడిచెదను, యేసునితో నీ నడిచెదను, అదియే ఆనందము, నాకదియే సంతోషము, హల్లెలూయా, అదియే ఆనందము, నాకదియే సంతోషము, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకై. హల్లెలూయా. ఏం చేయాలా? ఏమన్నా లేకున్నా నేను దేవుడితో నడుస్తాను, ఎందుకంటే నేనేమి తీసుకురా ఈ భూలోకానికి, అలాగే నేనేమి కూడా తీసుకుపోను కనుక మరి ఏమి ఉన్నా లేకున్నా నేను దేవుడితోనే నడుస్తానని తీర్మానం మనం చేసుకోవాలి. ఇది నాకేముందయ్యా, నేను నాకేమి ఇచ్చాడని దేవుడు, నేను ప్రార్థన చేయడానికి నాకు ఏమి ఇచ్చాడని దేవుడు సాధారణంగా అడిగాను అన్నాడు కదా యోబుని, అయ్యా దేవుడికి అన్ని ఇచ్చావు కాబట్టి నేను ఆరాధన ప్రార్థన చేస్తాను, నువ్వు అన్ని తీసుకుడు ఏం ప్రార్థన చేస్తాడు అన్నప్పుడు దేవుడికి మహిమకరంగా యోబు నిలబడ్డాడు. మనము కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా ఇది ఒక తీర్మానం చేసుకోవాలి, ఎందుకంటే ఏమన్నా లేకపోయినా ప్రభువా నా జీవితం అంతా కూడా నీతో నేను నడుస్తానని తీర్మానం మనం చేసుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం కూడా చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఏమంటాడు ఇక్కడ? దేవుని ప్రేమను పొందుకున్నట్లయితే, ఒకవేళ ఇప్పటివరకు నువ్వు దేవుని ప్రేమను రుచి చూడలేదేమో, దేవుని ప్రేమను పొందుకున్నట్లయితే ఆ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవాడు ఎవడు? నీకు శ్రమ వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, నీకు వస్త్రాలు లేకున్నా సరే, ఇక ఏదైనా సరే, నువ్వు కరువైన ఖడ్గమైన ఎవరు నీ మీదకి లేచినా కూడా నువ్వేం భయపడవు, ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమను పొందుకున్నావు కనుక ఆ ఎన్ని నన్ను ఏం చేయగలవు అంటున్నాడు ఇక్కడ. ఏ కరువు వచ్చినా ఏమొచ్చినా నన్ను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపేవాడు ఎవడు? కనుక ఏదొచ్చినా కూడా మనం ఒక నమ్మకం కలిగి ఉండాలి. కష్టం రాగానే
కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి మనల్ని. కనుక మరి ఈ శ్లోకంలో నన్ను ఏం చేయగలవు? ఈ క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవరు ఎడబాపలేడు. ఎందుకంటే శ్రమైన వేదనైనా, ఎందుకంటే మరి ఆ శ్రమలోనే మనం సహనం కలిగి జీవించాలా. ఎందుకంటే శ్రమలో సహనం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మరి ఎంతగానో మనం పరీక్షిస్తూ ఉంటాడు. శ్రమలో నా సహనము మీకుందా, స్తుతించే నాలుక నీకుందా. శ్రమలో నా సహనము మీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఆత్మల కొరకైనా భారం నీకుందా, ఆత్మల కొరకైనా భారం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. హల్లెలూయా. ఏమంటారు? శ్రమలో నీకు సహనం ఉందా? శ్రమ వచ్చినప్పుడు నేను స్తుతిస్తున్నావా? దేవుని స్తుతించలేమంటారు. బాధలో ప్రార్థన చేసుకోలేకపోయానండి, ఈ బాధలో అసలు ప్రార్థనలో కూర్చోలేకపోతున్నానండి. కానీ ఇక్కడ నీకు బాధ కలిగినప్పుడే నువ్వు దేవుని స్తుతించాలా. ఆ శ్రమలో నీకు సహనం ఉందా? స్తుతించే నాలుగు నీకున్న నువ్వు బాధలో దేవుని స్తుతించినప్పుడు ఈ మనుషులకు చెప్పుకోవటం కాదు, కానీ దేవుడిని చూస్తున్నాడు కనుక ఆ శ్రమను నువ్వు ఆలకించి ఆయన నీకు సమాధానం ఇస్తాడు. కనుక అటు శ్రమలో మనం సహనం కలిగి ఉండాలా. అది కలిగి ఉండాలంటే నువ్వు క్రీస్తు ప్రేమను పొందుకొని ఉండాలా. ఆ క్రీస్తు ప్రేమ నుండి ఎవరు కూడా విడదీయలేరు, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా. కనుక మొదటిగా దేవుడిని ప్రేమించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఇంకో తీర్మానం ఏంటంటే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలని తీర్మానం చేసుకోవాలి. ఇది నాన్న మనుషులుగా మనందరం కూడా ఒకరిని చూస్తే చాలా కోపం వస్తూ ఉంటుంది, రకరకాలుగా అన్నమాట. శత్రుత్వ భావం అనేది మనలో ఉంటుంది. ఎందుకంటే దేవుడి మీద మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నావా, కోపం కలిగి ఉన్నావా, ఇది నాకు తీర్మానం చేసుకో. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు అందరితో సమాధానంగా ఉండాలని ఒక తీర్మానం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనకు కోపము, శత్రుత్వాలు, సమాధానం లేకపోతే మన జీవం ఏపాటిది? ఒక నీటి బుడగ లాంటి జీవితం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ బోధిస్తున్న వాక్యం కాసేపటికి నా జీవితం ఏమవుతుందో నాకే తెలియదు. అలాంటి నీటి బుడగ లాంటి జీవితం వరకు మనం అనేకమైన మరి వాగ్వాదాలు చేసుకుంటూ శత్రుత్వ భావం కలిగి నేను చచ్చే వరకు వాడి బలతీనంటారు కొంతమంది. నువ్వు చచ్చే అక్కడ వెంటనే బలకిస్తావు, వాడే వచ్చి నిన్ను చూస్తాడు. కనుక అలాంటి తీర్మానాలు చేసుకోకూడదు. కానీ నేను అందరితో సమాధానం కలిగి నేను ఉండాలని చెప్పేసి మనం ఒక తీర్మానం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా రోమపత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. చాలండి. ఇక్కడ శక్యమైతే నీకు చేతనైతే నువ్వు చేయగలిగినంత మట్టుకు నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు హృదయాన్ని కఠినపరచుకోవద్దు. వాడు అది చేశాడు, ఇది చేశాడని మాటి జరిగిపోయి జ్ఞాపకం చేసుకుని వాడి మీద ఇంకా కోపం రేపుకొని శత్రుత్వంగా నువ్వు జీవించవద్దు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, శక్యమైతే నీకు చేతనైతే నువ్వు చేయగలిగినంత మట్టుకు ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు వెళ్ళి పలకరించు, నువ్వు వెళ్ళి సమాధానపడు. వాళ్ళు మాట్లాడతారా? మంచిదే. లేదా అయినా దేవునికి మహిమ. నీ తప్పు లేకుండా మనం ఏం చేయాలా? శక్యమైతే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం. ఇది నా ఒక తీర్మానం. అదొక తీర్మానం ఏంటి? ప్రభా, ఇప్పటి వరకు నాకు ఇంకా
మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేరే ఊర్లైనా ఎక్కడైనా ఎవరైనా ఎవరు నాకు విరోధంగా ఉన్నారు, ఏదో ఒక మాటే కదా, ఎవరు తప్పన కానివ్వండి, నన్ను క్షమించండి అని చెప్పి నువ్వు సమాధాన పడినట్లయితే అవతల వ్యక్తులు ఎంత కఠినైనా సరే, ఒకవేళ ఆ సమయానికి కాకపోయినా కొత్త సమయానికి నువ్వు ఆలోచించుకొని మార్పు చేసే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. కనుక శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలని ఇది నా తీర్మానం చేసుకోవాలి. అదే విధంగా చూసినట్లయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ వరకు కనపరిచిన ఆసక్తిని తుది వరకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ వరకు కనపరిచిన ఆసక్తిని. మనం ఒక నిరీక్షణలో ఉన్నాం కదా, ఆ నిరీక్షణ పరిపూర్ణ అవ్వాలి. చాలా మంది పరిపూర్ణ అవ్వడలే, కొంతకాలం నిరీక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, చక్కగా దేవుళ్ళు గడుపుతున్నారు, ఇంకా బాగా నేను ఎదగాలనుకుంటున్నాను, కానీ అది పరిపూర్ణత కలిగిన మధ్యలోనే ఆగిపోతా ఉన్నారు. ఇక్కడ అంటా ఉన్నాడు, పరిపూర్ణమగు నిమిత్తము మీ వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షిస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? తుద వరకు. ఎక్కడ తుద వరకు అంటే ఒక గురి ఉంది కదా, ఆ గురి వద్దకు నీవు నేను చేరే వరకు కూడా నా నిరీక్షణ ఆగిపోకూడదు, సాగిపోయే వారికి మనం ఉండాలి. కానీ ఆగిపోకూడదు. ఎన్ని మార్పులు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం ఒక గురి కలిగి జీవిస్తున్నాము కనుక ఆ నిరీక్షణలో తప్పిపోవద్దని దేవుడి దినాన తీర్మానం చేసుకోమంటున్నాడు. నిరీక్షించుట్లే కొంతకాలం దేవుల్లో జీవిస్తున్నారు, మళ్ళా లోపల పడిపోతారు. చాలా మందిని చూస్తా ఉన్నాం. ఎందుకంటే బాధ కలిగినప్పుడు దేవుడి సన్నిధికి వస్తున్నారు, ఆ తర్వాత అక్కడ ఇక్కడ అని వ్యర్థమైన తిరుగుతూ మళ్ళా ఆ సాతాను చేతికి చిక్కిపోతా ఉన్నారు. కనుక నీ నిరీక్షణ నుంచి తప్పిపోవద్దు. ఆ మొదటి నిరీక్షణ తుదమట్టుకు నువ్వు కాపాడుకో. ఏ నిరీక్షణతో నువ్వు జీవిస్తా ఉన్నావో కడ వరకు కూడా ఆగిపోకుండా సాగిపోయేవాడుగా, సాగిపోయేదానిగా నువ్వు జీవించాలి. దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే మనం ప్రార్థనలో సాగిపోవాలా, విశ్వాసంలో సాగిపోవాలా. పరిస్థితులు బట్టి చాలా మంది అల్ప విశ్వాసంలో పడిపోతా ఉంటారు, అవిశ్వాసంలో పడిపోతా ఉంటారు. ఇంకేం చేస్తాడు దేవుడు, నా కార్యము, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఇంకేం చేస్తాడు అనుకుని కృంగిపోతారు. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎందుకంటే ఆలస్యమైన శ్రేష్టమైన ఈవును ఆయన ఇచ్చే దేవుడు. కనుక మనం దేవుడి సన్నిధిలో ఇందాక అనుకున్నాం, ఏంటి విశాలలో పశువులు ఉన్నా లేకపోయినా, గొర్రెల దొడ్డిలో ఉన్నా లేకపోయినా, నేను యేసుతో నడుస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా నా దేవుడి మందిరానికి ఆదివారం వస్తే 10 గంటల కదా నేను దేవుడి మందిరంలో ఉండాలని తీర్మానం చేసుకోవాలా. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. అంతేకాని వెళ్దాండి, ఇంకా ఎవరు రాలేదు కదా, కొంతమంది వచ్చాక వెళ్దాం, ఇంకా వాక్యం మొదలేసేటప్పుడు వెళ్దాం, కొంతమంది ఆమెన్ అనేటప్పుడు వెళ్దాం అనే చాలా ఎంతో నిర్లక్ష్యం అయిపోయింది. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరున్నా లేకున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా మనం ఆగిపోయే వారిగా ఉండదు, కానీ సాగిపోయే వారిగా ఉండాలి. మన విశ్వాస జీవితంలో మన విశ్వాసం స్థిరంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, నేను సాగిపోతా, ప్రార్థనలో సాగిపోతా, విశ్వాసంలో సాగిపోతా, నా యేసయ్య మార్గంలో నేను సాగిపోతా అని చెప్పి ఈ దినాలను తీర్మానం చేసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదే విధంగా చూసినట్లయితే గలతీ పత్రిక
పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండుట యుక్తమే. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. ఏమంటున్నాడు? చాలా మంది ఏం చేస్తారు? మందిరంలో ఒక రకంగా, బయట ఒక రకంగా, ఎంత రెండు తలంపులు కలిగి జీవిస్తాడు. దేవుడు నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఒకవేళ యేసయ్య వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకో, మరి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే నేను స్తుతించడం కాదు, కానీ మరి దేవుడు ఆయన ఉన్నాడని మనం నమ్ముచున్నాము కనుక ఏదైనా సరే నేను లేనప్పుడు కూడా ఒకే మనసు కలిగి ఉండు. చర్చిలో ఒక రకంగా, బయటికి వెళ్తే ఒక రకంగా. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నువ్వు యెహోవా దేవుని నమ్మావా, లేకపోతే వేరే దేవతలను ఆశ్రయించావా? నువ్వు దేవుని నమ్మినట్లయితే నువ్వు ఏక మనసు కలిగి ఉంటావు, ఏక తలంపు కలిగి ఉంటావు, నువ్వు ఒకే మాట మీద ఉంటావు. అంటే ఎందుకంటే దేవుడు మందిరంకి వస్తే ఒక రకం, బయటకు వెళ్తే వారిని చూడలేము. ఎన్నో వ్యర్థమైన మాటలు. మరి దేవుని సన్నిధిలో దేవుని దినాలంటున్నాడు, నేను నీ మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాదు ఎల్లప్పుడూ కూడా నువ్వు మంచిగా ప్రవర్తించినట్లయితే అది మంచి, నీకు మేలు. నీ మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు కదా నీ క్రియలు. నువ్వు ఇక్కడ ఎట్లా ఉంటున్నావో, నువ్వు బయట ఎట్లా ఉంటున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఏం చెప్తున్నావో, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో దేవునికి అన్నీ తెలుసు కనుక దేవుడిని నువ్వు మోసపరచలేవు. కనుక నువ్వు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఈ రోజుల్లో సంఘాలను భయంకరంగా సంఘాలను చీల్చేవాళ్ళగా బయలుదేరుతా ఉన్నారు. చాలా మంది భయంకరమైన వ్యర్థ మాటలు మాట్లాడుతూ అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ క్రియలను బట్టి నీకు తీర్పిస్తాడు, జాగ్రత్త. ఏమంటారు? మా సంఘంలో బాగుంటుందండి. ఏది బాగుండేది? నీ విశ్వాసం లేకుండా, నీ క్రియలు సరిగా లేకుండా నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నీకేమి ప్రయోజనం లేదు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా, నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంట పోయబోతున్నావు, జాగ్రత్త. నువ్వు ఏవైతే వ్యర్థమైన వాటిని చెప్తున్నావో అది నీ మీదకి రాబోతుంది, జాగ్రత్త. కనుక నీకు చాతనైతే నువ్వు మేలు చేయగాని, చాతనైతే నువ్వు మంచి కార్యాలు చేయగాని కీడు మాత్రము చేయొద్దు. కనుక దేవుడు చూస్తున్నాడు కనుక నువ్వు వ్యర్థమైన దేవుడు కాదు, కానీ దేవునికి భయపడి జీవించే వారిగా ఉండాలని దేవుడు అంటే నేను మీ యొక్క ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయాలు ఆసక్తి ఉండాలి, అంతేగాని చెడ్డ కార్యాలు కాదు. ఈరోజు చూడండి, దేవుడి సన్నిధి ఒక మంచి కార్యం. ఆదివారం పునరుద్ధారణలో మన పాల్పొందులు పొందడం ఎంతో ఆశీర్వాదం, ఒక మంచి పని. కానీ ఈ మంచి పనికి జనులు రాలేదు. ఎక్కడన్నా మరి ఒక విచిత్రం జరుగుతుందంటే పరుగుల మీద గుట్టలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వ్యర్థమైన వాటి వరకు. కానీ మంచి కార్యానికి ఆసక్తి చూపలేకపోతా ఉన్నారు. ఎన్ని మాటలు హెచ్చరికలు చేసినా దేవుని కార్యాలకు ప్రాముఖ్యత ఇవ్వలేకుండా ఈ లోక కార్యాలకు మన అవసరాలకు మనమే ప్రాధాన్యత ఇస్తున్నాము. దేవుడు మనం చూస్తున్నాడు కనుక దేవుని విషయంలో మనం జాగ్రత్తగా జీవించాలా. ఎందుకంటే మరి ఏలియా కూడా ప్రార్థన పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అదేవిధంగా మరి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసుకుందాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 11వ వచనము, మీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే బదులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు
పరిగెత్తుచూ వచ్చింది. నీకు ఒక ఆసక్తి ఉన్నట్లయితే దేవుని మందిరంలో ఒక వాక్యం వింటున్నావు. ఆ వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారి వాక్యం చెప్పారు, పాస్టర్ గారి వాక్యం చెప్పి నిజంగా బైబిల్లో ఉన్నట్టావా అని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళాక ఏం చేయాలా? ఆ వాక్యాన్ని పరిశీలించి చదవాలి. ఎందుకంటే మనుషుల మాటలు నమ్మవద్దు. మేమైనా ఏ పాస్టర్ అయినా సరే దేవుని వాక్యం మనకు యథార్థము కనుక ఇక్కడ కూడా ఏమంటే తెస్సలోనికలో ఉన్న వారి కంటే కరులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతి అలా ఉన్నవో లేవు అని ప్రతిదినం కూడా ఏదో ఆదివారం ఒక రోజు కాదు, కానీ మరి మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నిజంగా మరి వాక్యం చెప్పారు ఉన్నట్టావా? నువ్వు వాక్యం బోధించేటప్పుడు ఆ రిఫరెన్స్ రాసుకో, ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకో. లేని చెప్పడం లేదు, అది నేను గ్రహించుకోవాలి కనుక పరిశీలనగా లేఖనాలను చదువుకొని అంటే ఆసక్తి నీకు ఉండాలా. అంత ఆసక్తి ఉందండి, ఏడపోయి రావడమే కష్టం, ఏడకొచ్చి వాక్యం వింటమే కష్టం. అలా ఇంటికి పోయి బైబిల్ తీసి మళ్ళీ ఆ వాక్యం ఉందో లేదు ఇంత పని మేము ఎక్కడ చేస్తామంటారా? దేవుడు రాబోతున్నాడు, జాగ్రత్త. అదేవిధంగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. దేవుడి కార్యాలను నిర్లక్ష్యము చేయనని మనం తీర్మానం చేసుకోవాలి. మరొక తీర్మానం ఏమిటంటే దేవుడి కార్యాలు నిర్లక్ష్యం నేను చేయను అని చెప్పి ఒక తీర్మానం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. చాలండి, ఇక్కడేమన్నా ఇంత గొప్ప రక్షణ దేవుడు అనేక మార్లు చెప్తా ఉన్నాడు. రక్షణ పొందండి, నేను రాబోతా ఉన్నా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఆ శిక్ష నాకు పడకూడదని మనం ఏం చేయాలా? త్వరపడాలి. దేవుని కార్యం అది. నువ్వు దేవుడు చెప్తున్నా కూడా దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేయనయ్యా. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో అది నేను తప్పక నేను చేస్తాను ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలా? ఒక తీర్మానం చేసుకునే వారిగా ఉండాలి. అంతేకాని దేవుని మాట వినకుండా మనం పక్కకు తొలగిపోయినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో శిక్షిస్తాడు. అదే మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చదువుకుందాం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనములోన నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయము. ఇది బాగా వినాలి. ఎందుకంటే దేవుడి సన్నిధికి వస్తా ఉన్నప్పుడు, పరిశుద్ధ ఆత్మ ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు, దేవుడి సన్నిధిలో యథార్థత కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఉచిత కృపను వచ్చి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, 9 కృపా వరాలు. అయితే దేవుడు ఉచితంగా ఆ కృపా వరాలు నీకు ఇచ్చాడు అనుకో, భాషలో మాట్లాడే వరం కావచ్చు, ప్రవచించే వరం కావచ్చు, భాషలో అర్థాలు చెప్పే వరం కావచ్చు, ఇంకా వాక్యాన్ని బోధించే వరం కావచ్చు, దురాత్మల బాధలే వరం కావచ్చు, అనేక 9 వరాలు కృపా వరాలు దేవుడు ఇచ్చాడు. అయితే ఎవరైనా ఆత్మపూర్ణైన దైవ సేవకులు ఆ హస్త నిక్షేపం నీకు చేసినప్పుడు, వారి పరిశుద్ధ ఆత్మ శక్తితో నీకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆత్మ పొందుకొని దేవుని కృపా వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు అలక్ష్యం చేయదు. ఏమో లేదు, దేవుడు నాకు వరం ఇచ్చాడు, నెలకు వస్తాను, నెలలో కూర్చొని వెళ్ళిపోతానంటే ఊరికే ఇవ్వలే దేవుడు. నీకు ఒక కృపావరం ఇచ్చాడంటే నువ్వు దేవుడి పనిలో వాడబడాలని ఇచ్చాడు, ఈ సంఘం వరం ఇచ్చాడు. అంతేగాని నీ స్వలాభం కొరకు ఎవరు కూడా ఒంటరిగా దేవుడి పని ఏమి చేయలేరు. సంఘంలో మనందరం కూడా ఒక అవయవులు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ కృపావరాలు బట్టి అతిశయిస్తూ ఉంటారు. నేను మాట్లాడితేనే అక్కడ, నేను చెప్తేనే అక్కడ, నేను వెళ్ళి వాళ్ళు చెప్తేనే, లేకపోతే అక్కడ ఏం లేదు. నువ్వుగా ఇంకొకటి తెచ్చి కూర్చోబెట్టాలి ఇక్కడ యేసయ్య. హల్లెలూయా. ఈ నరుడే పాటు వాడు అంటున్నాడు. అంతేకాని దేవుడు ఇచ్చిన కృపా వరాన్ని నువ్వు అలక్ష్యం చేయదు. ఆయన పని నీ ద్వారా జరగాలని దేవుడు ఒక కృపా వరం నీకు ఇచ్చినప్పుడు చాలా మంది ప్రార్థన చేసేవారు. మా ప్రార్థన చేయలేదు పాస్టర్ మీరు చేయండి, మళ్ళా నేను తర్వాత చేస్తాను. నువ్వు నోరు నీకు దేవుడు నీ నోటిని నింపుతానంటున్నాడు. దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండదు. యోనా ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళి ఓడకి కూర్చున్నాడు. నిన్ను ఒక పని చేయమంటే నువ్వు ఇంకో పని చేస్తే దేవుడు అనుకుంటాడా? లాక్కొచ్చి ఆ చేపలు కడుపులో వేసి ఏ పని అయితే చేయాలి ఆ పని చేయొచ్చు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. దేవుడు నీకే కృపావరం ఇచ్చాడో అది అలక్ష్యం చేయకుండా ఆ కృపావరాన్ని లక్ష్య పెట్టి, ప్రభు నాకు వరం ఇచ్చాడు, ఈ వరం ద్వారా నేను ఈ పని ఏం చేయవలసినదని భారతని ప్రార్థన చేయగలక కృపావరాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండదు. నీ ద్వారా దేవుని సంఘానికి, దేవుని పరిచయానికి ఆటంకం కలగ
ఆ విధంగా ఇక్కడ మాట్లాడిన రీతిగా ఆ కృపా వరాలను నువ్వు అలక్ష్యం చేయొద్దు అంటున్నాడు. నాకు ఇచ్చేది చాలే, నేను అక్కడ ప్రవచనం చెబితేనే అక్కడ లేకపోతే ఏం లేదు అనుకుంటావేమో. నువ్వు కాకపోతే ఇంకొక నోరు తెలుస్తాడు దేవుడు. నేను భాషలో మాట్లాడితేనే అక్కడ అనుకుంటున్నాను, నువ్వు కాకపోతే ఇంకొక నోట్లో ఇస్తాడు దేవుడు ఆ భాషలో. నేను ఆ భాషలో అర్థాలు చెప్తేనే అనుకుంటున్నావు, నువ్వు కాకపోతే ఇంకొక నోట్లో ఇస్తాడు దేవుడు. నీ ద్వారా దేవుని కార్యం ఏది ఆగదు, కానీ దేవుడు ఎలాగైనా ఆయన పని చేయించుకోగలడు. జాగ్రత్త. చివరిగా చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి ఏం చేస్తాడంటే, ఇక్కడ ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం మరొక తీర్మానం ఏం చేసుకోవాలి? ప్రభువా, నేను నీ మాదిరిగా జీవిస్తానయ్యా. ఈ దినం మొదలుకొని నేను నిన్ను పోలి జీవిస్తా. నీకు మాదిరిగా ఆయన అవసరం అండి. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ఆనందించే ఆ యేసయ్య మన పాపాల కోసం వచ్చి ఏం చేశాడంటే, ఇక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్టు నీకు మాదిరి ఉంచిపోయడానికి అవసరం లేదు. మీరు నడవాలని, మనం ఆయనతో కూడా తండ్రి వద్దకు చేరాలని ఎంతో ప్రయాసపడి మానవ రూపిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడింది. ఒక చేనుని దున్నినట్టుగా దున్నారు, శిలువ వేస్తారు. ఎంతో భయంకరమైన శోధన అనుభవించి మరణించి 3వ దినాన లేచి ఇదిగో ఈ విధంగా మీరు ఓర్పు కలిగి జీవించండి. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించాడు. కనుక ప్రభువును పోలి మనం క్రీస్తుగా, మనం క్రైస్తవులుగా మనం జీవిస్తా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలా? ఆయన మాదిరికరంగా ఉండాలా. అంతేకాని ఆ ప్రార్థనకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చాక నోటికి ఏమొస్తాయో తెలియదు, ఏం గొడవలో తెలియదు, ఏమంటారు దాన్ని బట్టి మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్య జనుల ఎదుట దూషించబడతా ఉంది. మన ద్వారా దేవుని నామానికి అవమానం కలగకూడదు. కానీ ఒక మాదిరికరమైన జీవితము నిజమేనమ్మా. ఆమె పాప జీవితం ఎలా జీవించినా సరే ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు చాలా మంచి ప్రవర్తన కలిగి, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి ఆమె. అతను చాలా మంచి హృదయం కలిగిన వాడు. ఆ పాత జీవితంలో అలా జీవించిన నూతన హృదయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, దేవుని నిజ రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవుడు అతన్ని పట్టుకున్నప్పుడు చాలా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తారు. మేము అసలు ఆశ్చర్యపోతామా అతని ప్రవర్తన చూస్తే? దేవుడు అనేకులు ఉంటారు. ఆమె ప్రవర్తన చూసి చాలా ఆశ్చర్యంగా, నిజంగా దేవుని బిడ్డలంటే వారు అన్న రీతిగా మన మాదిరి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. యేసు ప్రభు వారు అంటున్నాడు, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుకొని ముగించుకుందాం. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి. చివరిగా యేసయ్య అంటున్నాడు, నేను మీకు ఎలా అయితే చేశానో, ఈ భూలోకంలోకి వచ్చి ఏవైతే చేయమని మీకు చెప్పానో అది మీరు చేయాలని మాత్రమే నేను మీకు మాదిరికరంగా వచ్చి చూపించాను. అలాగే నాకు పని లేక కాదు, నేను తండ్రి వద్ద ఉండలేక కాదు, మీరు నశించిపోవడం ఇష్టం లేక, మీరు ఆ నరకంలో కాలిపోవడం ఇష్టం లేక నేను ఏదైతే మీకు చేసి చూపించానో, నా తండ్రి ఎంత నిమిత్తమైతే మీ మధ్యలో నన్ను పంపించాడో ఆ పని చేయడానికి వచ్చి ఆ విధమైన మాదిరి చూపించి నేను వెళ్ళాను. కనుక మాదిరికరమైన జీవితం జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడి దినాన మనతో మాట్లాడిన వాగ్దాన తీర్మానాలు మొదటిగా ఏం తీర్మానం చేసుకోవాలా? నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరి దగ్గరగా నిలబడి ఎవరినైనా ఆశ్రయించండి, ఆ మనుషులు నాకేం చేయలేరు, నేను ఆశ్రయించిన నా యేసయ్య నాకు సహాయం చేస్తాడు. కనుక నా కుటుంబం అంతా కూడా యెహోవాను మాత్రమే సేవిస్తాము. రెండవదిగా నాకు ఒక గురి ఉన్నది, ఒక నిత్య రాజ్యం ఉన్నది, అక్కడ ప్రవేశించాలని నేను వెళ్తున్నాను. కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా గురి యొద్దకే పరిగెత్తుతాను. కానీ అడ్డులు వచ్చిన ఆటంకాలు వచ్చినా నా యేసయ్య నామములో ప్రార్థన చేసి వాటిని తొలగించుకొని నేను గురి యొద్దకే పరిగెత్తాలని ఒక తీర్మానం రెండవదిగా చేసుకోవాలా. మూడవ తీర్మానం ఏం చేయాలంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కష్టం వచ్చినా దుఃఖం వచ్చిన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడిలో నేను ఆనందిస్తానయ్యా, నిన్ను బట్టి నేను ఆనందిస్తానయ్యా అని చెప్పి మరొక తీర్మానం మనం చేసుకోవాలి. అది మాత్రమే కాక ఎప్పటి వరకు మన శత్రువులుగా ఎంతరున్నారో, ఎవరికైతే ద్వేష భావాలు కలిగి జీవిస్తా ఉన్నామో, అయ్యో దేవుడు సమాధానం కలిగి జీవించమంటాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త అధిపతి ఉన్నాడు. కనుక నేను కూడా అంటే సమాధానం కలిగి జీవించాలి. కనుక నాకు చాతనైనంత మటుకు ఈ దినం
మొదలుకు నేను ప్రయత్నం చేస్తాను. నీకు శక్యమైనంత వరకు సాధ్యం చేయగలిగిన వరకు నువ్వు తగ్గించుకో, సమాధానపడు. అది సమాధాన పడతానయ్యా తీర్మానం మనం చేసుకోవాలా. అది మాత్రమే కాక దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలనే ఆ తీర్మానం మనం చేసుకోవాలి. ఆసక్తి లేదు చాలా మందికి దేవుని పని అంటే, ఆశామాషి కాదు దేవుని పని అంటే. ఆయన పరిచయం కావచ్చు, ఆయన ప్రార్థన చేయటం కావచ్చు, ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, మన ఇంటి దగ్గర మన ప్రవర్తన కావచ్చు. దేవుని విషయంలో ఆయన కార్యాల పట్ల ఆసక్తి లేకుండా నిర్లక్ష్య వైఖరితో జీవించినట్లయితే దేవుడు ఒప్పుకోడు. జాగ్రత్త. సమయానికి దేవుని మందిరానికి రావాలా, దేవుని కార్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలా. నేను త్వరగా వెళ్ళాలా, నేను ఆదివారం ఈ రోజు మొత్తం సిద్ధపాటు చేసుకోవాలా, 10 గంటలకు ప్రార్థన, నేను వేగమే లేవాలా, నా పనులు ముగించుకోవాలా, వారి 5 నిమిషాలకు 10కి నేను దేవుని మందిరంలో ఉండాలని ఆసక్తి నీకు నాకు ఉండాలా. అది మాత్రమే కాక మరి దేవుని కార్యాల పట్ల ఆసక్తి, మరి అది దేవుని పని చేయాలని తృష్ణ. చివరిగా మరి ఆయన మరి కార్యాలు నిర్లక్ష్యం చేయకూడదు. కృపా వరాలు కానీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఏదైనా నువ్వు చేయగలిగిన పని, ఇటు జీవితానికి నాకు ఇచ్చావయ్యా, నా ద్వారా ఏదో చిన్న పని అయినా ఈ మందిరంలో జరిగించుకుంటావు, అది నేనేం చేయాలో ప్రభు అని చెప్పి ఆ కార్యం చేయడానికి నాకు శక్తిని తీర్మానం చేసుకో. నేను కూడా ఈ దినం వల్ల దేవుని పని చేయాలని తీర్మానం మనం చేసుకోవాలా. అది మాత్రమే కాక దేవుడు మాదిరి కలిగి మనకు